నమస్తే అండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఈరోజు ఈ వీడియోలో బాబా గారి యొక్క భిక్ష ఇంగ్లీష్లో చేసుకున్నాను. దాన్ని తెలుగులో కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్నాను. బాబా గారుని మనందరము భగవత్ స్వరూపంగా భావిస్తాం. సాక్షాత్తు ఆ పరబ్రహ్మ బాబా గారు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ. అన్ని సిద్ధులు, అన్ని శక్తులు, అలాగే ఒక గురువుకి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు. అందుకనే సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి అని చెప్పనుకుంటాం. సమర్థుడు ఆయన, సచ్చిదానందుడు, పరబ్రహ్మ. ఇంతటి గొప్ప వ్యక్తి. హీఈస్ అ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్. దయ, కరుణ మూర్తిభవించినటువంటి వారు. ఆయన్ని ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించారు. మరి అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప బాబా గారు భిక్ష ఎందుకు చేశారు అనేటువంటి అనుమానం ఈ సచ్చరిత్ర చదివే వాళ్ళు కొంతమందికి వస్తూ ఉంటుంది. దాదాపు మొదట్లో నాకు కూడా అలాగే అనిపించేది. బాబాగారు పరబ్రహ్మ స్వరూపము, అణువణువు నిండినటువంటి వారు. నిర్జీవ వస్తువులందు నిండి ఉన్నారు. ప్రకృతి మొత్తము నిండి ఉన్నారు. ఆయన చేయని సంకల్పం లేదు. ఆయనకు నిన్న తెలుసు, రేపు తెలుసు, ఎల్లుండి తెలుసు, ఈరోజు ఏమిటి, ప్రతి సెకండ్ ఏం జరుగుతుంది, మనం ప్రతి క్షణం ఎలా ఉండాలి అనేది అన్నీ కూడా ఆయనకు తెలుసు. మన మనసులో ఏముంది, మన ఆత్మలో ఏముంది, మనకు తెలియకుండా మన ఇన్నర్గా ఏమున్నాయో ప్రతిది. అందుకే ఆయన పరబ్రహ్మ అనుకున్నాం మనం. పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపము భిక్ష చేసి అందరి దగ్గర దక్షిణగా డబ్బులు తీసుకొని, అలాగే ప్రతిరోజు 5 ఇళ్లలో భిక్ష చేస్తూ, షిరిడీ ప్రజల దగ్గర భిక్ష చేస్తూ ఎందుకు జీవించాలి, భిక్ష చేయాల్సిన అవసరం ఏంటి అనేటువంటి అనుమానం వస్తుంది. తప్పకుండా వస్తుంది. అసలు ఈ భిక్ష చేయడానికి కావాల్సినటువంటి అర్హత ఏంటి, హక్కు ఏంటి, ఏ హక్కు ఉండాలి, ఏ అర్హత ఉండాలి? అర్హత ఉంటే, ఇప్పుడు భక్తుడిగా మనకేమన్నా కొంచెం అర్హత ఉంటేనే ఆయన మనకేమన్నా చేయగలుగుతారు. ఒక అర్హత ఉండాలి మనకి. అలాగే ఈ భిక్ష చేయడానికి కావాల్సినటువంటి అర్హత ఏంటి, ఎటువంటి వాళ్ళు ఏ భిక్ష చేయగలుగుతారు, ఎందుకు మనం ఎందుకు భిక్ష ఇవ్వాలి, ఒక గృహస్థు ఎందుకు భిక్ష ఇవ్వాలి అనేటువంటి క్వశ్చన్లన్నీ మనకు వస్తూ ఉంటాయి. అందుకని భిక్షాటన చేసేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుంటే, తర్వాత మనం ఎందుకు ఇవ్వాలి భిక్ష అనేది మనం తెలుసుకోగలుగుతాం. ముందు భిక్షాటన చేసేటువంటి హక్కు సంతానం మీద కానీ, ధనం మీద కానీ, కీర్తి మీద కానీ, ఈ ప్రపంచంలో ఉండేటువంటి భౌతికమైనటువంటి వాటి మీద ఎటువంటి కోరిక లేకుండా, ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరిక లేకుండా, వీటన్నిటిని వదిలికొని కనీసం కట్టే బట్ట మీద కానీ, తినే తిండి మీద కానీ ఏదో వేళకు దొరికింది తిని వెళ్ళిపోతూ ఉండడం, ఎటువంటి ఆపేక్ష లేకుండా జీవితాన్ని కేవలం ఆ భగవంతుడి కోసం సమర్పించిన వాళ్ళని సన్యాసులు అంటారు. అటువంటి సన్యాసులకు మాత్రమే భిక్ష చేసేటువంటి అర్హత ఉంది, హక్కు ఉంది. ఏదో డబ్బు కాసించి, తిండి కాసించి, వివిధ రుచులు కాసించి భిక్షాటం చేస్తే వాళ్ళు సన్యాసులు అనిపించరండి. అయితే బాబా గారు తమ 16వ ఏట చిన్నతనం నుంచే వారు సన్యాసులు. ఆయనకు దేని మీద ఆపేక్ష లేదు. అందరితోటి లౌకికంలో ఆయన జీవిస్తున్నట్టు, నవ్వుతున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, నాట్యం చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆయన ఆత్మ ఎప్పుడు ఆ భగవంతుడి మీదనే నిబిడీకృతమై ఉండేది. ఆ భగవంతుడి మీదనే ఉండేది ఆయన ధ్యాస. ఆయన బ్రహ్మచారి ఏమంటారంటే
వారస్థలిత బ్రహ్మచారులు, వానప్రస్థులు కూడా కారు. ఆయన వానప్రస్థులు కూడా కారండి. వానప్రస్థులు అంటే ఎవరండి? పెళ్లి చేసుకొని సంసారాన్ని ఆ బాధ్యతలు పూర్తి చేసి కొంత వయసు వచ్చిన తర్వాత ఈ కోరికల మీద, ఈ పిల్లల మీద, ఈ ధనం మీద, వీటన్నిటి మీద విరక్తి పుట్టి సన్యాసాన్ని స్వీకరించి ఆ అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళని వానప్రస్థాశ్రమము అంటారు. మనుషుల జీవితంలో వానప్రస్థాశ్రమం అనేది ఆఖరి ఘట్టం అవుతుంది. కానీ మన బాబా గారికి మొదటి నుంచి ఏమి లేవు ఆయనకి. అందుకని హీ హ్యాస్ ద రైట్ టు ఆస్క్ భిక్ష అడిగేటువంటి హక్కు ఆయనకు ఉంది. అడిగేవారు. అయితే ఎందుకు అడిగేవారు అని అనుకుంటే, భిక్ష ఇవ్వగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే ఒక గృహస్థుకు ఉంటుందండి. భార్య బిడ్డలు అన్నీ ఉండి, ఒక ఇల్లు ఉండి, ఒక నీడలో ఉండి, ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంచుకొని ఉన్నటువంటి వాళ్ళు గృహస్థులు ఉంటారు. ఈ గృహస్థులు కంపల్సరిగా భిక్ష చేయాలి. ఈ భిక్ష ఇచ్చేటువంటి అధికారం, భిక్ష చేసేటువంటిది సన్యాసులకు ఉంటుంది హక్కు. భిక్ష ఇచ్చేటువంటి హక్కు, అర్హత ఎవరికి ఉంటుందంటే గృహస్థులకు ఉంటుంది. ఈ గృహస్థులు వంట చేయాలి. వంట చేసేప్పుడు మనం కొన్ని పనులు కంపల్సరీ చేయాలి. వీటన్నిటినీ పంచశూనములు అని అంటాము. మనకి 5 రకాలు 6 రకాలైనటువంటి పనులు మనం చేయకపోతే ఆహారం తయారవదు. తయారైనటువంటి ఆహారాన్ని భిక్షగా ఇవ్వాలి అంటే ఈ 6 పనులు మనం కంపల్సరీ చేయాలండి. మనం చేసేటువంటి ఈ 6 పనులనే పంచశూనములు అని అంటారు. 5 పనులు మెయిన్గా, అందుకని పంచశూనములు అని చెప్పనుకుంటాం. ఈ పంచశూనాల గురించి ఇంకొక వీడియోలో చేసుకుందామండి. వీడియో పెద్దదైపోతుందని చెప్పలేకపోతున్నాను. పంచశూనములు తర్వాత ఇంకో వీడియో చేసుకుంటాను.